వినాయక చవితి తీసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం? కడుగుతాం. అవును. తర్వాత గంధం పెడతాం, కుంకుమ పెడతాం, పసుపు పెడతాం, అలంకరిస్తాం. లాస్ట్కి మళ్ళీ అంతా తీసేస్తాం, కదిలిస్తాం, నీళ్ళల్లో విసర్జన చేస్తాం లాస్ట్లో. అవును. అసలు అదేంటండి, ఒక మనిషి బతికే ప్రొసీజర్ కాదా? అవును. మనం డైలీ చేసుకునేవి కమ్యూనికేట్ చేయటానికి గణపతి అంటే మొత్తం ఈ బ్రాహ్మిన్స్ అనే వాటిల్లోనే గణుడు అని. గణములకు అధిపతి. బ్రాహ్మిన్ అంటే మళ్ళీ క్యాస్ట్ గురించి కాదు నేను చెప్తుంది, నాలెడ్జ్. చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళల్లో ద సుపీరియర్ పర్సన్ ఈజ్ గణపతి. అవును. ఆయన గణపతి అనే ఈ ఏదైతే కల్చర్ మనకుందో, ఈ వినాయక చవితి, దాంట్లో మన లైఫ్ స్టైల్ మనకు బోధించారు. అవును. మనం పొద్దున్న లెగిసి ఇలా స్నానం చేసుకోవాలి, ఇలా ఫుడ్ తినాలి. ఎంతో మంది పేపర్స్ మీద రాశారు, మన వాళ్ళు కల్చర్ పెట్టారు దానికి. ద నరేషన్ ఆఫ్ హిందూయిజం ఈజ్ నోవేర్. ఎవ్వరూ నెరేట్ చేయాల. హిందూయిజంలో ఒక వ్యక్తి, ఒక హ్యూమన్ కి కావాల్సిన లైఫ్ స్టైల్ డిజైన్ చేసినట్టు ఇన్ని యానిమల్స్ ఉన్న గోవుకే ఎందుకు ప్రయారిటీ ఇచ్చారంటే, తల్లి పాలు ఇవ్వలేకపోయినా గోవిస్తుంది. అవును. మనిషికి గోవు చేసినన్ని బెనిఫిట్స్ ఎవరు చేయరు. గోమాత అంటారు. మెడలో విష్ణుమూర్తి ఉన్నారంటారు, శివుడు ఉన్నారంటారు, బాడీలో లక్ష్మీదేవి ఉందంటారు వెనక. ఇన్ని డైటీస్ ఆవులో ఉంది అని ఎందుకు అంటారంటే, ఆవు అంత బెనిఫిషియల్ మనకి. ఎగ్జాక్ట్లీ.